కొత్త ఆధార్ యాప్ ఎలా వాడాలి, ఫీచర్లేంటి? కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ యాప్ను లాంచ్ చేసింది. ఈ యాప్తో ఆధార్ సర్వీసులు మరింత సరళంగా, సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి. ఈ యాప్ వినియోగం, ఫీచర్లు స్టెప్ బై స్టెప్ చూసేయండి. యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ మెనూలోకి వెళ్లి యాప్ను క్లిక్ చేస్తే అడిగే కెమెరా, SMS, కాల్స్ పర్మిషన్స్ ఇవ్వాలి. యాప్ ద్వారా ఫోటోలు తీయడానికి, వీడియోలు రికార్డ్ చేయడానికి అనుమతివ్వాలి. నోటిఫికేషన్స్ కావాలంటే అనుమతించాలి. యాప్ ద్వారా కాల్స్, మెసేజ్లు చేయడానికి అనుమతివ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాప్ ముఖ్య ఫీచర్లు స్లైడ్స్ రూపంలో కనిపిస్తాయి. ఆ తర్వాత యాప్ లో ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. ఇది 3 అంకెల ప్రక్రియ. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను నమోదు చేసి కన్ఫర్మ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించాలి. ఒకవేళ మీ మొబైల్లో 2 సిమ్స్ ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ఏ నెంబర్తో చెయ్యాలి అని అడుగుతుంది. ఓటీపీ ఆటోమేటిక్ గా తీసుకుని ప్రక్రియ పూర్తవుతుంది. ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ వెలుతురు బాగుండేలా చూసుకోవాలి. కళ్లద్దాలు పెట్టుకోకూడదు. 6 అంకెల పిన్ను 2 సార్లు నమోదు చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. యాప్ లో మీ ఆధార్ ప్రొఫైల్ జనరేటర్ అయినట్లే. టాప్ లో ఉన్న యాడ్ ప్రొఫైల్ బటన్ ను క్లిక్ చేసి మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డును కూడా యాప్ లో యాడ్ చేసుకోవచ్చు. సెలెక్టివ్ షేర్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఆధార్ సమాచారంతో మీకు కావలసిన అంశాలను షేర్ చేయొచ్చు. షేర్ ఆల్ డీటెయిల్స్ క్లిక్ చేసి మొత్తం డేటాను షేర్ చేయొచ్చు. డౌన్లోడ్ ఆధార్ బటన్ క్లిక్ చేసి మాస్క్డ్, అన్మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్స్ బటన్ ను క్లిక్ చేసి లాక్ ఆర్ అన్లాక్ చేసుకోవచ్చు. దిగువ అంచున ఉన్న సెక్యూరిటీ బటన్ ను క్లిక్ చేసి బయోమెట్రిక్ లాక్ యాప్ పిన్ చేంజ్ చేసుకోవచ్చు. సర్వీస్ లోకి వెళ్లి ఆధార్ లో మొబైల్ నంబర్, అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. యాప్ ను ఇంగ్లీష్, తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో వాడుకోవచ్చు. పై అంచున ఎడమ వైపున మెనూ బటన్ క్లిక్ చేసి ప్రొఫైల్ లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.